బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చూస్తే ఓ సినిమా 10 రోజులు మహా అయితే 2 వీక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయంటే ఆడియన్స్ మనసు గట్టిగా గెలుచుకున్నట్టే. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్ పై లెక్కించొచ్చు. కానీ ఓ చిన్న ఇండస్ట్రీలో 2 సినిమాలు విడుదలై నెల రోజులైనా హౌస్ఫుల్ కలెక్షన్ తో దూసుకెళ్తున్నాయి. చిన్న సినిమాలతో అద్భుతాలు చేయొచ్చు అని ప్రూవ్ చేశాయి గుజరాతీ సినిమాలు. ఈ మధ్య కాలంలో మంచి మంచి కంటెంట్ సినిమాలు ఇస్తూ లోకల్ ఆడియన్స్ మనసు కొల్లగొట్టడమే కాదు, బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ చర్చించుకునేలా చేస్తున్నాయి గుజరాతీ ఫిల్మ్స్. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన 2 సినిమాలు లాలో కృష్ణ సదా సహాయతే పాటు చనియా టోలీ మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. 50 లక్షలతో తెరకెక్కించిన లాలో కృష్ణ సదా సహాయతే ఇప్పటి వరకు 75 కోట్లను వసూలు చేసి హైయెస్ట్ గ్రాసర్ గుజరాతీ ఫిల్మ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. లాలో మూవీ కన్నా జస్ట్ 11 రోజుల తర్వాత విడుదలైన చనియా టోలీ కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. నెల రోజుల్లో సుమారు 25 కోట్లు రాబట్టుకున్న కామెడీ డ్రామా ఫిల్మ్ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. చనియా టోలీ గుజరాతీ ఇండస్ట్రీలో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే ఈ మధ్య రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వష్ లెవెల్ 2 సుమారు 16 నుండి 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను 3.5 కోట్లకు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఏ గుజరాతీ సినిమాకు ఇలాంటి అవకాశం దక్కలేదు. ఓపెనింగ్స్, భారీ వసూళ్లతో గుజరాతీ సినిమాలు సంథింగ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేస్తున్నాయి.